రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ పెట్టిన చీటింగ్. బిల్డర్ అన్నా ఏజెంట్ అన్నా దొంగలు. కొన్నాళ్ళుగా రియల్ ఎస్టేట్ లో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతోంది. బ్రోకర్ అంటే డిగ్రేడెడ్ మీనింగ్. నా థాట్ ఏంటంటే నాలాగే మిగతా ప్రజలు ఎవరికి చీట్ అవ్వకూడదు, నా వంతు సాయం చేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాను. నేను ఫంక్షన్ కి వెళ్తే వాళ్ళు ఒక తల్లి కొడుకుని అడుగుతుంది, ఇంజనీరింగ్ చదివిన కొడుకుని, నువ్వు చెక్కు రాస్తావా చెక్కు తీసుకుంటావా? బా ఆ రోజు దానిలో చాలా చేంజ్ వచ్చింది. చెక్కు రాయడం అంటే యూ హావ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ అంటే గట్స్ ఉండాలి, దమ్ ఉండాలి. చెక్కు తీసుకుంటా అంటే ఎప్పటికే నూతిలో కప్పలాగా ఉంటాం. జనరల్ గా రియల్ ఎస్టేట్ అనేది సివిల్ ఇండస్ట్రీకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది సార్. అది మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు సార్? ఇంజనీర్లు, లాయర్లు, ఆర్ఎంపీ డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఒకప్పుడు ఇన్సూరెన్స్ ఉండేది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఇప్పుడు మోసపోయేవాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారండి. అవును, మోసం చేసేవాడు తప్పు కాదు, మోసం పోయేవాడు తప్పు. లంచం తీసుకోవడం తప్పు, లంచం ఇచ్చేవాడు తప్పు. రియల్ ఎస్టేట్ అంటే పొలిటీషియన్స్ చేస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళే చేస్తారు, బ్యాచ్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళే చేస్తారు అనుకుంటాం. కానీ నార్మల్ పీపుల్స్ కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు అంటే ప్రూవ్ చేశారు. 5,000 crore టర్న్ ఓవర్ చేసి కంపెనీలో సీఈఓగా వర్క్ చేస్తూ, నేనే ఒక్కనే కాదు నాతో పాటు కూడా అందరూ ఎదగాలి అనే ఒక కన్సర్న్తో ఒక డిఫరెంట్ యూనివర్సిటీల్లో సర్వే చేయించి ఒక రిపోర్ట్ తీసుకొని రియల్ ఎస్టేట్ ఎట్లా చేయొచ్చు, ఆ ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్న కంప్లీట్ రిపోర్ట్ తీసుకొని కొన్ని కోర్సులు డిజైన్ చేసి మరి కొంతమంది స్టూడెంట్స్ రెడీ చేశారు. సార్ ఏంటి సార్ అంటే రియల్ ఎస్టేట్ అంటే కోర్సులు ఉంటాయా అంటే జనరల్ గా నార్మల్ గా మాట్లాడితే సరిపోతుంది కదా, ఒక లీడ్ తెచ్చుకొని ఆ డీల్ క్లోజ్ చేస్తే సరిపోతుంది కదా నేను అడిగితే, అట్లా ఏముండదు శివ. ఇప్పుడు జనరల్ గా మాట్లాడే వాళ్ళందరూ ఉంటారు, బట్ ఈ కైండ్ ఆఫ్ అంటే మన దగ్గర చాలా మంది డబ్బులు లేకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎట్లా చేయొచ్చు అనే కాన్సెప్ట్ తోని మనం ఇది స్టార్ట్ చేసామని చెప్పేసి అన్నారు. సార్ ఈ కోర్సులన్నీ ఏంటి సార్ అసలు ఎట్లా డిజైన్ చేశారు అని అడిగితే ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క ఆస్పెక్ట్ గురించి చెప్తూ ఉంటే నేను షాక్ అయ్యా. అంటే రియల్ ఎస్టేట్ లో కూడా ఎట్లా ఉంటాయా అని. సార్ ఆ రియల్ ఎస్టేట్ లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అని అడిగితే, నేను వైజాగ్ లో ఉండేటప్పుడు చాలా ఇష్టంగా ఒక ఇల్లు కొనుక్కున్నా, అది లిటిగేషన్ లో ఉన్న సంగతి నాకు తెలియదు. ఇల్లు కొనుక్కున్న తర్వాత లిటిగేషన్ లో ఉన్నదని అని తెలిసిందే. ఇల్లు కొనుక్కున్నానని ఆనందపడాలో తెలియదు, లిటిగేషన్ లో ఉందని బాధపడాలో తెలియలేదు అని చెప్పారు. సో ఎట్లా ఎవరికి కాకూడదు, అందరికీ తెలిసి రావాలి. అసలు ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కానీ అప్పుడంటే సోషల్ మీడియా లేదు కదా అంటూ చెప్పారు. ఎవరో కాదు, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ ఫౌండర్ అండ్ CEO. వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది, చివరి వరకు చూడండి. హాయ్ సార్. సార్ ఆల్రెడీ మీ గురించి తెలుసు కాబట్టి ఇంట్రో ఇచ్చేసాను. ఒక రియల్ ఎస్టేట్ ని ఎవరైనా బిల్డర్స్, నెక్స్ట్ ఒక రౌడీ షీటర్స్ వాళ్ళే చేస్తారు అనుకుంటే కనుక మీరేమో దాన్ని ఒక ప్రొఫెషనాలిటీ తీసుకొస్తారు. దాంట్లో రియల్టర్ ఆక్సిజన్ పెట్టేస్తారు, కోచింగ్స్ ఇస్తున్నారు, ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఒక ప్రొఫెషనాలిటీ తీసుకొచ్చారు సార్. ఒకసారి మీ జర్నీ గురించి, అంటే మాకు తెలుసు వైజాగ్ లో స్టార్ట్ అయింది, ఒక ఫ్లాట్ తో స్టార్ట్ అయింది, ఇంత కంపెనీ దాకా తీసుకొచ్చింది, ఒక 5,000 crore టర్న్ ఓవర్ చేసే బిజినెస్ వరకు తీసుకొచ్చారు సార్. ఒకసారి దాని గురించి బ్రీఫ్ గా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ శివ, ఎందుకంటే నేను వైజాగ్ లో చదువుకున్నాను, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. హైదరాబాద్ 1990లో వచ్చేసాను, ఆల్మోస్ట్ 34 years. వైజాగ్ లో చదువుకున్న తర్వాత నేను కంపెనీ జాయిన్ అవగానే ఒక బిర్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా, ఒక ప్రాపర్టీ కొద్దిగా సంపాదన, చిన్న ఇల్లు. అయితే కొనుక్కున్నప్పుడు ఒక ఏజెంట్ అపాయింట్, నాకు కూడా రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్ చేసుకున్నాను. స్ట్రీట్ బ్రోకరే, ప్రొఫెషనల్ ఏం కదా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్. సో 28 years బ్యాక్. అప్పుడు అంత ఇప్పుడున్నంత ఫామ్ సోషల్ మీడియా లేదు సార్, అప్పట్లో వాట్సాప్లు ఇవేమీ లేవు, ఒక ఈమెయిల్ ఉండేది అప్పుడు నాకు తెలిసి. అంతే. సో కొన్నప్పుడు ఇల్లు చూసి ఒక ఇల్లు దొరికింది. మా అత్తగారు, మా బ్రదర్స్ అందరూ కూడా ఆ ఇంటి లొకేషన్ లో ఒక 3 kilometers 50 families ఉన్నాయి. నాకు కంపల్సరీ అక్కడ ఇల్లు కొనుక్కోవాలి. అంటే మా వైఫ్ సింగిల్ గా ఉండరు, పెళ్ళైనప్పుడు ఉన్నారు. అయితే ఈ ఏజెంట్ ద్వారా వెళ్ళి 10 సంవత్సరాలు బట్టి ఆ ఇల్లు అమ్మకానికి ఉంది, 10 years బట్టి. ఆ మధ్యలో ఎవరు తీసుకోలేదు సార్ అసలు? అది అంటే తీసుకోవాలంటే రేట్ ఎక్కువ చెప్తున్నాడు, అదే తీసుకోవట్లేదు. ఓకే. గవర్నమెంట్ రేట్ 2,400, మార్కెట్ రేట్ 5,000, దానికి 10,000 చెప్పాడు కొంచెం. ఎందుకంటే మెయిన్ రోడ్కి 200 meters దూరం వాకబుల్, ప్రతి ఎలక్ట్రిసిటీ, సినిమాలు, సూపర్ వర్క్ అన్ని కూడా 5 minutes వాక్, ప్లస్ 3 sides రోడ్డు ఉంది. జనరల్ ఏ ప్రాపర్టీ ఒక సైడ్ ఉంటుంది, కార్నర్ పెట్టి 2 ఉంటాయి, మాకు 3 sides. జనరల్ గా సిటీలో నీకు 3 roads ఉన్న ప్రాపర్టీ దొరకదు. అవును సార్. అందుకని నేను ప్రీమియం పెట్టుకున్నాడు. ప్లస్ సిటీకి దగ్గర 45 years ఓల్డ్ హౌస్ అప్పటికి, నేను కొన్నప్పటికి. అప్పట్లో ఎంత కొన్నారు సార్ ఆ ఫ్లాట్? అప్పుడు ఫ్లాట్ కదా, ఇండిపెండెంట్ హౌస్. ఒక గజం 700 రూపాయలు, 7,000 రూపాయలకు కొన్నాం అప్పుడు. సో ఇంటూ
అయితే అప్పటికి అది 5,000 బదులు 7,000 ఎందుకు ఇచ్చాను, నాకు అర్జెన్సీ ఉంది కానీ ప్రీమియం ఇచ్చి కొనుక్కున్నా. ఓకే. సో కొనుక్కున్నాం. ఫైనల్ గా 15 రోజులు అంటే నేను డబ్బులు పట్టుకెళ్ళాను. 10,000 చెప్తే నేను లేచిపోయాను. తర్వాత చెప్పాను, మీరు అమ్మేది కరెక్ట్ చెప్పండి. ఇద్దరు అన్నదమ్ములు విడిపోతున్నారు, ఒక అన్నదమ్ముడు అమ్మేస్తున్నాడు. అందులో కామన్ వాల్ ఉంది. కామన్ వాల్ మాకు వస్తుందా వీళ్ళు, దాని మీద డిస్ప్యూట్ జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఒకరికి వస్తుంది, ఇద్దరికి రాదు కదా. అయితే ఈ గోడ 18 ఇంచెస్ వాల్స్, ఇప్పుడు 4 ఇంచెస్ వాల్స్ ఉంటుంది. 18 ఇంచెస్ చాలా పెద్ద సార్. మేకేస్తే దిగదు, బిట్లు ఇరిగిపోయి ఇప్పటికీ దిగదు, అంత స్ట్రాంగ్ ఉంది. అంత స్ట్రాంగ్ ఉంది. 70 years ఉందా ఇల్లు? ఉందండి, ఉంది. ఓకే. సో ఆ ఇల్లు తర్వాత నేను ఇక్కడ బంజారాలు షిఫ్ట్ అయ్యాను. అయితే ఇల్లు కొనేటప్పుడు రేట్ నెగోషియేట్ చేసి కొనేసాం. రిజిస్ట్రేషన్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత దాని పర్మిషన్ లేదని తెలిసింది అయిన రోజే. యాక్చువల్లీ దాని గురించి అడుగుదాం అనుకున్నాను. బేసిక్ గా ఎవరన్నా సరే ఇల్లు కొనేటప్పుడు గానీ ఆ పర్మిషన్స్ అవన్నీ చెక్ చేసుకుని కొంటారు కదా సార్. మనకు ఐడియా లేదు కదా. అంటే అట్లీస్ట్ అమ్మే వాళ్ళు కూడా ఎట్లా అమ్మే వాళ్ళు చెప్పలేదు, ఎస్ఆర్ఓ చెప్పలేదు, మా చుట్టాలు చెప్పలేదు, బ్రోకర్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, డాక్యుమెంట్ రైటర్ చెప్పలేదు. మనకి ఇల్లు కావాలి, కొనేయాలి. కొనేసాం. సరే, ఇల్లు కొన్న తర్వాత మనకి పెళ్లి అయినా, మంచి జాబ్ వచ్చినా, మంచి డిగ్రీ వచ్చినా, మంచి పిల్లలు పుట్టినా హ్యాపీగా ఉంటాం. ఆ రోజు నేను 50% హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఇల్లు కొని తలకాయ నొప్పి లేని తలకాయ నొప్పి కొని తెచ్చుకున్నాను కదా. సో రాత్రి అంతా నిద్ర పట్టలే. టూ హారబుల్ అంటే డబ్బులు పెట్టి సరిగా నిద్ర లేక. అవును. అప్పుడు ఏమైందంటే నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్లై చేశా. 100 acres. లక్కీగా నాకు 48 hours ఏబిసి కన్సల్టెన్సీ అని అప్పుడు ఉండేది, ఇంటర్నేషనల్ అప్పట్లో ఫేమస్ అది. సో పెడితే 48 hours నాకు ఇంటర్వ్యూ అరేంజ్ చేశాడు బెంగళూరు బేస్డ్ కంపెనీ. 100 acres ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ, టౌన్షిప్ మాట, రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్ అన్ని కూడా ఉన్నాయి. చేసి మొత్తం 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ అయింది. సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా జాయిన్ అయిపోయాను. అది నా ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఫామ్. జాయిన్ అయిన తర్వాత ఒక 3 years కాంట్రాక్ట్ ఉండేది. 3 years బాగా చేసి ఇంకా బాగా 300 కోట్లు లోన్ తెప్పించాం కంపెనీకి, ఎస్బీఐ బ్యాంక్ నుండి. సో పెద్ద కంపెనీ, వైజాగ్ లో ప్రాజెక్ట్ అది. సార్ ఒక డౌట్, అంటే ఒక ప్రాజెక్ట్ కి లోన్ తీసుకురావాలంటే మనం అసెట్ చూపిస్తామా, లేదంటే వాళ్ళకి షూరిటీ ఏమని ఇస్తాం సార్? షూరిటీ ఇవ్వాలి, మన ప్రాజెక్టే షూరిటీ. అంటే ఇప్పుడు మార్ట్గేజ్ అన్నది, ఇప్పుడు పాత ఇల్లు పెట్టుకుని మార్ట్గేజ్ లోన్ తీసుకోవచ్చు. కొత్త ఇల్లు తీసుకుంటే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ ఆయన దగ్గర ఉంటాయి, మన అప్పు తీర్చిన దాకా. అంటే ఒక అప్పు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ మన పేరు మీదకి, మనకి ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ, మన ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టేస్తే ఏ రోజైతే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కడతారో ఆ రోజు మీ డాక్యుమెంట్ మీకు వచ్చేస్తాయి. ఇవ్వకపోతే జప్తు చేస్తాడు. ఓకే, అది. సో అది అయిన తర్వాత జాబ్ చేయడం, ఇంకా అక్కడనే నా రూట్ రియల్ ఎస్టేట్ అని ఫిక్స్ అయిపోయింది. ఇంతవరకు ట్రాక్ మార్చలేదు. అయితే నీకు మంచి విషయం ఏం చెప్పాలంటే, సచిన్ తెండూల్కర్ 10th డ్రాప్ అవుట్ అయినా, స్కూల్ డ్రాప్ అవుట్, కానీ ఈ రోజు 10th క్లాస్ సిలబస్ లో ఉన్నాడు ఆయన. అవును. సో నేను కూడా అంత పెద్దవాడిని కాదు, కానీ అలాగే అనుకుంటా హ్యాపీ నా వరకు. ఎందుకంటే నాకు ఇల్లు కొన్నప్పుడు రియల్ ఎస్టేట్ లో ఏబిసిడీలు తెలియదు. ఈ రోజు 1000 ఎపిసోడ్లు మాట్లాడాను. నేను మొన్న ఇంకొక అతనికి జస్ట్ ఇట్లా ఒక ఇంటర్వ్యూ కావాలని ఫోన్ చేస్తే, సార్ ఆల్రెడీ నంది రామేశ్వరరావు గారు ఇస్తాన్నారు సార్, మీరు కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అంటే, సార్ ఇస్తా అన్నారా అంటే, వాళ్ళు అందరికి తెలుసు సార్, మీరు సర్కిల్ అందరికి తెలుసు. ఇండస్ట్రీలో నిలదొక్కుని చీటింగ్ లేకుండా ఎవరు సాధిస్తాన్నారు. అయితే మీకు కూడా మేము ఇస్తామండి, కాకపోతే కొద్దిగా టైం పట్టుద్ది అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో కావాల్సింది నిలకడి, కన్సిస్టెన్సీ. నేనేం చెప్తానంటే, రియల్ ఎస్టేట్ లో రానియాలి, ఒక ఏజెంట్ గానీ, ఒక బిల్డర్ గానీ, ఒక ఇన్వెస్టర్ గానీ రానియాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. ఓకే. రియల్ ఎస్టేట్ టెంప్ట్ చేస్తారు, ఎక్కువ మోసం చేయడానికి అవకాశాలు. చాలా డౌట్స్ ఉన్నాయి సార్ నాకు ఇందులో, అవన్నీ అడగాలనుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఇంకొకటి సార్, అంటే జనరల్ గా ఒక ప్లాట్, నాలాంటి ఒక సమ్ పర్సన్ వచ్చి ఒక ప్లాట్ తీసుకోవాలనుకో, ప్లాట్ ఫ్లాట్ ఏదో తీసుకోవాలనుకున్నాడు. అయితే వాళ్ళకి తెలియదు సార్, ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది, కాస్త కోసం తెలుసుకుంటున్నారు. అతను వచ్చి ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నాము, ఒక రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఇంత బాగుంటాయి, వాస్తు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి ఏదోలాగా అంటగట్టేలాగా చూస్తాడు. ఎలాగోలాగా వచ్చిన క్లయింట్ కొనుక్కునేలా చేస్తారు. వాడు ఎట్లా ఇంకా వాళ్ళు చేస్తున్న హడావడి అదన్నీ చూసి, ఇంకా సరే అయితే బాగుంది కదా, ప్రీమియం గా ఉంది కదా అని కొనేలానే అలా డైనమీలో తీసుకెళ్లిపోతారు ఎవరైతే ఉన్నారో అతను. అట్లా చేయడం వల్ల ఏదైనా లాస్ ఉంటుందండి సార్? అట్లా డెఫినెట్ గా లాస్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంకో డాక్టర్స్ ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది డాక్టర్స్, IVF అని ఒక టెస్ట్ ఉంది పిల్లల కోసం. అవును.
పిల్లలు లేక వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటారు. నీకు IVF చేస్తున్నాడు, వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? 20%, 30%. అంతే. టెస్ట్ కాస్ట్ 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఇంకా ఎక్కువ కూడా తీసుకున్నారు సార్. ఎక్కువ కూడా తీసుకుంటారు. సో దే బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దట్. అట్లా రియల్ ఎస్టేట్ లో కూడా మనకి చీట్ చేసే ఇంటెన్షన్ 100లో 10 మంది చీట్ చేస్తారండి, 5 అందరూ చీట్ చేయరు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ 5 మంది వల్ల 95 మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రాపర్టీ కొనుక్కున్న ఎమోషన్ లో మనం ఉంటాం. ఎప్పుడైతే ఎమోషనల్కి వెళ్ళి మీ వీక్నెస్ తెలిసిందో సమ్ పీపుల్ విల్ లైక్లీ టు ఎన్కాష్ యూ. అందరూ చేయరు, కొంత స్టాండర్డ్ బిల్డర్స్ కూడా ఉన్నారు 34, వాళ్ళు చేయరు. అందరికి ఏ రేట్ తీసుకుని మీకు ఆ రేట్, పిండి కొలిది రొట్టి. అంటే మీకు నాలెడ్జ్ లేదా తొక్కేయండి, లాగేసాయి. నాలెడ్జ్ ఉందా కొత్త తగ్గించు, అట్లా ఉంటుంది. సో ఎందుకు చెక్ చేయాలంటే ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు మినిమం కనీసం చెక్ చేయాలి. ఇప్పుడు నేను పెళ్లిని రియల్ ఎస్టేట్ ని పెళ్లితో పోలుస్తా. చాలా మంది నవ్వుతారు, నా డైలాగ్ ప్రతి వీడియోలో చెప్పాను. ఏంటంటే పెళ్లిలో కట్నం మాట్లాడతాం, ప్రాపర్టీలో బేస్ రేట్ మాట్లాడతాం, ఇక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం బిల్డర్స్ దగ్గర, అక్కడ శారీ మాట్లాడతాం, అంటే ఈక్వల్ గా ఉంది ఇంకా దగ్గర దగ్గర. ఇక్కడ మాట్లాడతాం, అక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతాం. అట్లా చూసుకుంటూ పోతే ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసినప్పుడు 100 ఎక్సర్సైజ్ చేస్తారు. అవును, వాడికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేస్తాం. మరి ప్రాపర్టీ కొనేటువంటి ఎందుకు చేయరండి? చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్టీ కొనేటప్పుడు 7 తరాల్లో 2 తరాలు పోవాలంటే వాడి పిల్లని ఎవరు వాడికి, అంతే కదా? అంతే సార్. ఇక్కడ కూడా మన యాజ్ పర్ లా 30 to 50 years లింక్ డాక్యుమెంట్ చెక్ చేయాలి. లింక్ డాక్యుమెంట్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ ఎక్కడ పుట్టింది. ఇప్పుడు మీ తాతగారు పుట్టారు, తర్వాత మీ నాన్నగారు పుట్టారు, తర్వాత నువ్వు పుట్టావు, నీ తర్వాత నీ కొడుకు కూతురు పుట్టింది, అంటే లింక్ ఉంది కదా. మీ తాతగారు లేదు, మీరు ఎవరు ఉండరు. అదే మా ప్రాపర్టీ కూడా మదర్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఎక్కడ ఒరిజినేట్ అయింది, తర్వాత ఎన్ని చేతులు మారింది, ఎప్పుడు మారింది, టోటల్ వస్తాయి. అది కనుక్కొని అది చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్ ఉంటే కొన్ని లోపాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మధ్యలో ఒక పర్సన్, ఒక జనరేషన్ పర్సన్ చనిపోయారు, బెడ్ మీద చనిపోయాడు అర్జెంట్ అనుకోకుండా, లేకపోతే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మరి ప్రాపర్టీ వీళ్ళు రాయడుగా, వీళ్ళు రాయకపోతే ప్రాపర్టీ మ్యూటేషన్ చేసుకోవాలంటే ఆ గ్యాప్ ని కవర్ చేయాలి. ఇప్పుడు మీ 4 జనరేషన్ లో 2 జనరేషన్ లింక్ అయిపోయింది అంటే వ్యాలిడ్ కాదు అది. ఓకే, ఆ లింక్ ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. చేసుకోకపోతే కష్టం. సర్టన్ టైం పీరియడ్ లో చేసుకుంటే తగలేదు, పెనాల్టీ ఎక్కువ పడుతుంది. సరే, అంటే రియల్ ట్రూ ఆక్సిజన్ కి వచ్చేస్తే మీరు అంటే ఇది ఎట్లా అని స్టార్ట్ చేశారు సార్ ఆ కంపెనీని? ఇది ఎట్లా అంటే ఇదే ఇల్లు కొన్నప్పుడే నాకు ఐడియా మైండ్ లో పడింది. స్టార్ట్ చేయడం లేట్ చేసాం, ఎందుకంటే నాలాగే ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని తెలిసింది మార్కెట్ లో. రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ పెట్టింది చీటింగ్. అవును, బిల్డర్ అన్నా ఏజెంట్ అన్నా దొంగలు, బ్రోకర్ అంటే వేరే మీనింగ్స్ ఉండదు, డిగ్రేడెడ్ మీనింగ్స్. అట్లా అదే అమెరికా, లండన్ లో చూసుకుంటే బ్రోకర్ అంటే చాలా వాల్యుబుల్ జాబ్, రెస్పెక్టబుల్ జాబ్, ప్రొఫెషనల్ జాబ్. సో నేనేమనుకుంటే మరి నేనే మోసమైన, ఇంత చదువుకొని MBA చేసి ఇవన్నీ చేసి మోసపోయానంటే లోకంలో ప్రజలు ఎంతమంది మోసపోతున్నారు అని సర్వే చేసాం. సో మోర్ దెన్ 60-70% మోసమైపోతున్నారు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, దీన్ని ఏమైనా మన వంతు, మనమే పెద్ద గవర్నమెంట్ కాదు, మన రియల్ ఎస్టేట్ లో సర్వే ఎట్లా చేస్తారు సార్? రియల్ ఎస్టేట్ సర్వే అంటే నా దగ్గర 5 మంది MTech PhD సివిల్ ఇంజనీర్స్ పెట్టి నన్ను బాస్ గా పెట్టి మానిటర్ చేసి 1 year 150 యూనివర్సిటీలు మార్కెట్ సర్వే చేసాం వరల్డ్ వైడ్. ఇండియాలో సరైన యూనివర్సిటీ లేదు, కాలేజ్ లేదు. దానివల్ల ఎవరు ఇప్పుడు BSc సర్టిఫికేట్ ఇస్తున్నారు, MCom కి ఇస్తున్నారు, CA కి, మరి రియల్ ఎస్టేట్ కి ఎవరు ఇవ్వట్లేదు. సో అది ఒక ఒరిజినల్. నా థాట్ ఏంటంటే నాలాగే మిగతా ప్రజలు ఎవరు చీట్ అవ్వకూడదు, నా వంతు సాయం మనం చేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. చేసేది అలాగే ప్యాషన్ ఉంది కాబట్టి ప్యాషన్ కాస్త ప్రొఫెషన్ అయిపోయింది. సర్వే చేసి మలేషియా గవర్నమెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు సపోర్ట్ చేసి ఒక ఈవెంట్ కూడా ఇచ్చాను, నీ ఫోటోలు పెట్టాను, మురళీమోహన్ గారు వీళ్ళందరూ. దాని గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. సో పిలిచినప్పుడు ఏమైందంటే అందరూ చేసి ఒక సిస్టమ్ ఒక ప్రాసెస్ ఇన్వాల్వ్ చేసి, అక్కడ ఏమైంది సర్వేలో మాకు ఏం తెలియదంటే 10%, 20% థియరీ చెప్తున్నారు, ప్రాక్టికల్ చెప్పట్లేదు. థియరీ 80% చెప్తున్నారు, 10% ప్రాక్టికల్. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో చూసి ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ అంటారు సాఫ్ట్వేర్ లో. ఆన్ సైట్ లేకపోతే ఇవ్వరు నీకు జాబ్. ఇక్కడ ఏమవుతుంది, 90% థియరీ నేర్చుకుని ఇండస్ట్రీ మా దగ్గర వచ్చి ఏం చేయలేకపోతున్నాడు. నేను ఒక CEOగా పనిచేశాను, 5 కోట్ల కంపెనీ, కన్సల్టెంట్ గా చేశాను, ఒక అడ్వైజర్ గా చేశాను. ఈ అనుభవంతో 4 కోణాలను చూసాను. ఏజెంట్ గా చేశాను, ఏజెంట్ గా చేస్తే ఏం లోపం, ఈ బిల్డర్ గా చేస్తే ఏం లోపం అన్ని కనిపెట్టి అప్పుడు తీసుకొని ఒక పాలసీ చేద్దాం అని చెప్పి ఈ సర్వే చేసి తేలిందంటే
ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎప్పుడు ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఓకే. ప్రాక్టికల్ గా చెప్పాలంటే దమ్ము ఉండాలి. అవును సార్. మీ యూట్యూబ్ లో చాలా మంది మాట్లాడేందరూ 90% అన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాట్లాడతారు. ఫార్మా ఇండస్ట్రీ వాడు మాట్లాడతారు, సాఫ్ట్వేర్ అందరూ మాట్లాడేస్తారు సార్. కానీ అందరూ మాట్లాడి నాకు ఈ రోజుకి నేను సంతోషకరమైన వార్త ఏంటంటే ఎంతమంది మాట్లాడినా నాకు కాంపిటీషన్ లేదు. ఎందుకంటే నేను చెప్పేది మోటివేషన్ కాదు, యూట్యూబ్ లో చెప్పేది మోటివేషన్. నువ్వు రా, నువ్వు ₹1 సంపాది, నువ్వు రా 2 కోట్లు, అది జరగదు. నేను ఓపెన్ గా ట్రైనింగ్ పెట్టే ముందే క్లియర్ గా చెప్తాను, నా దగ్గర చేస్తే 1 year ఒప్పుకుందా, డబ్బులు రావు, నీకు ఇష్టం ఉంటే జాయిన్. 1 year తర్వాత నెలకి 2, 3, 4, 5 లక్షలు నీ ప్లాన్ పెట్టి చెప్తాం. ఈ 1 year అయితే దయచేసి నువ్వు జాయిన్ అవ్వద్దు, నా పేరు పోతుంది. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి 30 years బ్రాండ్ బిల్డ్ చేసుకున్నా. ఈరోజు ఇప్పటికీ ఆల్ ఓవర్ ఇండియా, నాకు ఆల్ ఓవర్ వరల్డ్, గ్లోబ్ లో రోజుకి 8 to 10 కొత్త కాల్స్ వస్తాయి. ఏంటంటే సార్ నేను ₹1 పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, అప్రిషియేషన్. మేము ఒక సెల్ ఉంది రియల్టర్ ఆప్షన్ లో 4 divisions. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్, ఎవరికైనా ఇండియా కానీ బయట కానీ. రెండోది ట్రైనింగ్ సెల్, మూడోది మెంటరింగ్ సెల్, నాలుగోది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఐదోది బ్రోకరేజ్, ఆరోది డిజిటల్ మార్కెటింగ్. నా వెబ్సైట్ www.realtoroxygen.com. చూసాం సార్. సార్ అంటే ఈ కోర్సులు డిజైన్ చేస్తున్నారు కదా సార్, అవి ఎట్లా డిజైన్ చేస్తారు సార్? అవి అంటే మనకున్న నాలెడ్జ్ లో ఇంజనీర్స్ తో బట్టి మొత్తం వరల్డ్ సర్వే చేసాం, సిలబస్ అన్ని తీసుకున్నాం, సర్వే చేసాం. అంటే నాకెందుకు ఈ డౌట్ వచ్చింది అంటే, జనరల్ గా రియల్ ఎస్టేట్ లో ఒక సబ్జెక్ట్ ఉందనే విషయం ఎవరికి తెలియదు. ఫస్ట్ ఇంజనీరింగ్ ఏదో డిగ్రీ అట్లా ఉందనుకుని తెలుసు, మీరు దాన్ని ఒక సబ్జెక్ట్ కి, అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక బిల్, ఎవరు రౌడీ వాళ్ళు, ఎవరు రియల్ ఎస్టేట్ కాదు, కంటర్బట్లు వేసుకుని గోల్డ్ చైన్ వేసుకుని టాటా సుమోలు వెళ్ళి బదిలించుకుంటూ వెళ్ళి మొత్తం మట్టం తెల్లరేసి అది అది ఒకప్పుడు అండి. ఇప్పుడు అది పోయింది. అప్పుడు ఆ ట్రెండ్ ఆల్మోస్ట్ వానిష్ అయిపోయింది. బ్లాక్ అండ్ టీవీ ఎలాగైతే కనిపిదో ఇప్పుడు అది పోయింది. సో దాన్ని ఒక కోర్స్ గా మార్చేసి, ఒక సర్టిఫైడ్ కోర్స్ గా మార్చేసి దాన్ని ఒక ప్రొఫెషనల్ తీసుకోవచ్చు సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే సహాయంతో, నా నాలెడ్జ్ తో, నా ఎక్స్పీరియన్స్ కనీసం 1,00,000 మందిని లీడర్స్ ని క్రియేట్ చేయాలి. జీతం కోసం బతికేవాడు వేరు, జీవితం కోసం బతికేవాడు. ఎంప్లాయ్మెంట్ చేసేవాడు జీతం కోసం బతుకుతాడు, జీవితం కావాల్సినాడు బిజినెస్ ఎంటర్ప్రినర్ అవుతాడు. నేను ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక తల్లి కొడుకుని అడుగుతుంది, ఇంజనీరింగ్ చదివిన కొడుకుని, నువ్వు చెక్కు రాస్తావా, చెక్కు తీసుకుంటావా అని. ఆ రోజు నుండి ఆయనలో చాలా చేంజ్ వచ్చింది. చెక్కు రాయడం అంటే యూ టు బికమ్ ఎంటర్ప్రినర్. ఎంటర్ప్రినర్ అంటే గట్స్ ఉండాలి, దమ్ ఉండాలి, జీల్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ధైర్యం ఉండాలి. చెక్కు తీసుకుంటా అంటే ఎప్పటికే నూతిలోకి అప్పలాగా ఉంటావు అంతే. సూపర్ సార్. సో జీతం కోసం బతకడం వేరు, జీవితం కోసం బతకడం వేరు. జీతం కోసం బతికినవాడు బాస్ గోల్ కోసం వర్క్ చేస్తాడు, జీవితం కోసం పనిచేస్తాడు మన గోల్ కోసం వర్క్ చేస్తాడు. అది ఇంపార్టెంట్. సో అందుకే నా నినాదం ఏంటంటే మీరందరూ బాగుండాలి, దానికి కారణం నేనే ఉండాలని చెప్తాను. అందరూ బాగుండండి, డెవలప్మెంట్. బట్ నేను దాన్ని ఎప్పుడు, అందుకనే 1,00,000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ క్రియేట్ చేసి 1,00,000 నుండి 5 లక్షలు 10 లక్షల దాకా సంపాదించడం, వాటి కెపాసిటీ బట్టి, టైంని బట్టి, పరిస్థితి బట్టి, నాలెడ్జ్ బట్టి, డిగ్రీ బట్టి. సో మేము సపోర్ట్ చేస్తాం. మినిమం మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే, మాకు బయట వాళ్ళు ట్రైనింగ్ ఏంటంటే మెథడ్ లో, బయట వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్ అంటారు. వాళ్ళు పిలిచి ఒక గంట సేపు వాళ్ళ ప్రాజెక్ట్ గురించి చెప్పి ఆ మార్కెట్ చేయాలంటారు. నేను అలా చెప్పను. ఒక 12-15 టాపిక్స్ ఉంటాయి. లైక్ ఎలా ఉంటాయి, హౌ టు generate leads, offline, online, quality leads, how to engage a customer, how to build rapport with customer, how to do negotiation, how to do site visit, how to start real estate business. ఇట్లా ఇన్ని టాపిక్స్ లో డీటెయిల్ గా థియరీ తక్కువ, ప్రాక్టికల్ ఎక్కువ. రోల్ ప్లేస్, నా మెయిన్ స్పెషాలిటీ అంటే రోల్ ప్లేస్, కేస్ స్టడీస్, లైవ్ ఎగ్జాంపుల్స్, ప్రాజెక్ట్ అసైన్మెంట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. డీటెయిల్ 1 month, 2 month, 3 month ప్రోగ్రామ్ బట్టి. మన దగ్గర ట్రైనింగ్ చేసినవాడు ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ స్టేట్ లో అయినా, ఏ సెగ్మెంట్ అయినా పనిచేయచ్చు. మీకు మిగతా యూట్యూబ్ లో ఎక్కడైనా అది ఉండదు. చూడండి, బేస్ నాలెడ్జ్ ఇన్సూరెన్స్ లేవు. అవును. సో దాని మనకు వచ్చిన ఎంత స్పీకర్లు ఉన్నా నాకున్న ప్రాముఖ్యత నాకుంది. నేను ఎవరికి కాంపిటీషన్, నాకు నేనే కాంపిటీషన్. మనం టీవీ ఏదో ఒక ఛానల్ అడిగి మీ కాంపిటీషన్, నా కాంపిటీషన్ లేదు. దెర్ ఈస్ నో సెకండ్ డాక్టర్ నంది రమేష్, దెర్ ఈస్ 1 డాక్టర్ నంది రమేష్, దెర్ విల్ బి 1 డాక్టర్ నంది రమేష్. నాకు నా కాంపిటీషన్ ఏదో కొట్టుకుంటాను, నా రికార్డ్స్. నేను ఎవరితో కంప్లీట్ చేయలేదు. నేను చెప్పే వర్టికల్ వేరు, వాళ్ళు చెప్పే వర్టికల్ వేరు. నా వర్టికల్ కి కోర్ ఇండస్ట్రీ అనుభవం ఉన్నవాడు ఒక్కరు కూడా లేడు అని గుండె మీద చేసుకొని చెప్తాను, చెక్ చేసుకోను. సో ఇంకొకటి, జనరల్ గా రియల్ ఎస్టేట్ అనేది అంటే సివిల్ ఇండస్ట్రీకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది సార్. అది అంటే మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు సార్ ఇందులోకి? సివిల్ ఇంజనీర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సార్. రియల్ ఎస్టేట్ ప్లాట్ సెల్లింగ్ లో ఉంటారు కానీ కన్స్ట్రక్షన్ లో ఉంటారు. వాళ్ళు కూడా సైడ్ బిజినెస్ చేస్తున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు,
అందరూ చేస్తారు. ఎందుకంటే పార్ట్ టైం ఆర్ఎంపీ డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్. ఇదేంటే ఇప్పుడు ప్రతి 4 ఏళ్ళు రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఒకప్పుడు ఇన్సూరెన్స్ ఉండేది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంటుంది. సో చేయట్లేదు. మీకు మీడియాలో మీకు ఐడియా లేదు, మీరు బయటకు వెళ్తే తెలుస్తుంది. ఇంజనీర్స్ మా దగ్గర మన సిఇఓగా ఉన్నప్పుడు 100 మంది సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు పెట్టాం. కదా వాళ్ళు బయట ఎక్స్పోజర్ ఉంటుంది కదా, 4 గోళ్ల మధ్యన ఉంటారు. మేము 4 గోళ్లు బయట ఉంటాం. మా బిజినెస్ సేల్స్ కి, మార్కెటింగ్ కి, టెక్నికల్ అదే తేడా. టెక్నికల్ లో 4 గోళ్ల మధ్యలో కొట్టుకుంటాడు, ఎక్స్పోర్ట్ బయటికి రాదు. మేము తక్కువ చేసినా ఎక్కువ చేసినా బయటకు వెళ్తాం. కూడా మార్కెట్ లో ఈ రోజు మనకి వరల్డ్ వైడ్ రామేశ్వర్ ఎవరో తెలియదు, కానీ ఈ రోజు వరల్డ్ వైడ్ లో నాకు కాల్స్ వస్తున్నాయంటే వాళ్ళు నా వీడియో చూసే ముందు 10 వీడియోలు చూస్తారు. 10 వీడియోలు చూసి నా వీడియోకి సెలెక్ట్ చేసుకుని నాకు డిసైడ్, నా దగ్గరకు వచ్చిన కాల్స్ 50% డిసైడ్ అయ్యి మన క్వాలిటీ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ నేర్చుకోవచ్చు అని చూసి 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 మీ వీడియో దొరికిందంటే అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఒక ఎగ్జాంపుల్, నేను మిర్యాలు కూడా ఒక ట్రైనింగ్ కి వెళ్ళా ఒక ఎండితో. వెళ్తే అక్కడ స్వాగత్ గారు టీ బ్రేక్ కోసం కార్ పార్క్ చేస్తుంటే 2 మనుషులు పరిగెట్టి వస్తున్నారు. మిర్యాలు కూడా ఫస్ట్ టైం వెళ్ళాను లైఫ్ లో. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే నా దగ్గరకు వచ్చి, సార్ నేను మీరు డాక్టర్ నంది రామేశ్వర కదా, మీ వీడియోలు 100 వీడియోలు చూసాను సార్, మీ వరకు 25-30 lakhs సంపాదించిన ఆర్ఎంపీ డాక్టర్ పని మానేశాను అన్నాడు. జస్ట్ వీడియోలు చూసి సూపర్ ఫోన్ చేయలేదంటే మీరు డబ్బులు అడుగుతారు కదా, ఏ ట్రావెల్లో నేర్చుకున్నాను అన్నాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా వల్ల 2 జీవితాలు 2 కాపురాలు బాగుపడ్డాయంటే. అట్లానే శ్రీనగర్ లో ఒక స్వీట్ షాప్ ఉంది, హోమ్ మేడ్ ఫుడ్స్ అని. వెళ్తే 80 years ముసలావిడ ఉంది, 6 feet హైట్. అమెరికా వెళ్ళడానికి 10,000 రూపాయల స్వీట్లు కొంటుంది వాళ్ళ మనవాళ్ళకి. నేను వెళ్ళి చూస్తే నన్ను ఇలా కింద పైదాకా చూస్తుంది. ఎక్కడో చూసాను బాబు నువ్వు ఇక్కడ రండి అని, మీరు డాక్టర్ నంది రామేశ్వరరావు అన్నారు అని నన్ను హక్ చేసుకున్నారు. నాకు షాకింగ్. అంటే నాకు రకరకాల ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మనం కల్మషం లేకుండా క్లారిటీగా మనకి తెలిసింది 10 మందికి చెప్పాలి. సార్ జెబ్రా మూవీలో, రీసెంట్ గా వచ్చిన మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది, మనం రిజిస్ట్రేషన్ చేసే టైంలో స్టాంప్ డ్యూటీ పెంచితే చాలు, ఒక స్టేట్ మళ్ళీ కొత్త సీఎం ఫామ్ అయ్యి అంత బడ్జెట్ వస్తుంది అని ఒక డైలాగ్ ఉంటుంది సార్. అది నిజమే సార్? అందులో సినిమా డైలాగ్ ఓపెన్ ఫారం నడితే ఎట్లా అంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక మాయాలోకం, రియల్ ఎస్టేట్ ఒక మాయాలోకం, స్టాక్ మార్కెట్ ఒక మాయాలోకం. స్టాంప్ డ్యూటీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు, కొత్తగా అడగక్కర్లేదు. చాలా మంది సీఎంస్. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ కి దాదాపు ఇప్పుడు నాకు సుమారు 1,00,000 కోట్ల పైన రియల్ ఎస్టేట్ ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ లో కొన్ని 100 మంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆ డబ్బులు కాదు, 7,00,000 కోట్ల అప్పులో ఉన్నాం మనం. 3-4 నెలలు 5 నెలలు ముందే డిక్లేర్ చేశారు. 2 రకాలు పెంచుతారు. ఒకటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇప్పుడు 7.6 ఉంది, 10-9 అవ్వచ్చు. రెండోది భూమి వాల్యూ, బేసిక్ భూమి వాల్యూ. ఇప్పుడు ఏంటంటే 1 కోటి రూపాయలు పెట్టుకుంటే 10-20 లక్షలు చూపిస్తున్నారు జనాలు అఫీషియల్ గా, మిగతా అంతా 0 అమౌంట్ ఉంటుంది. సో దాన్ని ఆ వ్యత్యాసాన్ని తగ్గియమన్నాడు. మంచి పరిశోధన చేసి రీసెర్చ్ చేసి సంబంధిత అధికారులకు ఏం చెప్పారంటే, ఈ బేస్ వాల్యూని పెంచితే గవర్నమెంట్ ఇప్పుడు 7.6% అంటే సపోజ్ నువ్వు 10 కోట్లు పెట్టుకున్నావు, 10 లక్షలు చూపించావు, 10 లక్షలకు 76,000 కడతావు. అదే ఈ 10 లక్షలు వస్తే 40 లక్షలు అయింది అనుకో, 3 లక్షలు కడతావు. ఒక్క డీల్లో 3 లక్షలు తేడా వచ్చింది గవర్నమెంట్ ఇన్కమ్. అదే రిజిస్ట్రేషన్ 7.6 అది వేరు. ఒక చేంజ్ చేస్తే మొత్తానికే మారిపోతుంది వాల్యూ. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ పెంచారనుకోండి, భూమి వాల్యూ పెంచారనుకోండి, భూమి వాల్యూ పెంచితే దాదాపు నీకు 20,000-30,000 crores మినిమం వచ్చేస్తావు 1 year కి. అంత సపోర్ట్ ఉంది. అయితే దానికి సరైన జస్టిఫికేషన్ వాళ్ళు పబ్లిక్ కూడా ఉంటుంది, ఆపోజిషన్ పార్టీ ఉంటుంది. క్లారిటీ ఇచ్చి సర్వే చేసి ఇప్పుడు నాకు తెలిసి ఆగస్టులో పెంచుతా అన్నారు, అవ్వలేదు, నవంబర్లో పెంచుతా అన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఇయర్ లో పెంచేస్తారు, 1 నెల 2 నెలలు ఇటు. అందుకని కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడు కొనుక్కోవడం మంచిది. ఇంకా వెయిట్ చేస్తే ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటారు. డబుల్ స్పిన్ అటాక్, భూమి బేస్ వాల్యూ పెరుగుతుంది, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది. 2 పెరిగితే మొత్తానికి మనం ఇప్పుడు 1 కోటి రూపాయలు కొనేది 1,10 లక్షలు, 1,30 లక్షలు కొనుక్కోరు. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఆ ఏరియా బట్టి ఒక ల్యాండ్ రేట్ ఫిక్స్ చేస్తారు సార్. అదేంటంటే ఇప్పుడు ఆ రోడ్ లో ఏదైనా హైవే గానీ, జస్ట్ ఏదైనా కమర్షియల్ స్పేస్ బిల్డింగ్ కానీ ఏదైనా కాంప్లెక్స్ గానీ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఒక్కసారిగా రేట్లు పెరిగిపోతాయి, గవర్నమెంట్ వాల్యూ మాత్రం పెరగదు. వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెంచేస్తారు. ఇప్పుడు జనరల్ గా గవర్నమెంట్ ల్యాండ్ కంటే ప్రైవేట్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది మార్కెట్ లో. తర్వాత ఇప్పుడు రేట్ పెంచంటే గవర్నమెంట్ పెంచిందంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాల్యూకి ఎవరు అమ్మరు. అదే సార్ ఇందా నేను చెప్పాను 10,000 అమ్ముతున్నాడు మార్కెట్ లో, 2,400 గవర్నమెంట్ రేటు. సో 2,400 3 times ఎక్కువ. అదే ల్యాండ్ అయితే 10 times ఉంటుంది.
ఓకే. ఇందాక ₹1,00,00,000 అంటే 10 లక్షలు అని చెప్పే కదా. అవును. సో 10 times ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఇదిగో తవ్వక అంటే అదిగో గవర్నమెంట్ వస్తుందంటే మిగతా ఆటోమేటిక్ రైల్వే స్టేషన్ వచ్చింది అనుకో, మెట్రో స్టేషన్ ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది, మనుషులు వస్తే హోటల్ కావాలి, హాస్పిటల్ కావాలి, స్కూల్స్ కావాలి, కాలేజ్ కావాలి, ఆటోమేటిక్ రేట్ పెరిగిపోతుంది. అవును. ఒక కనెక్టివిటీ పడుతుంది అంటే ఎయిర్పోర్ట్ పడుతుంది అంటే ఎయిర్పోర్ట్ చుట్టూ 10 ఎకరాలు రౌండ్ చుట్టూ 10 ఎకరాలు టన్ రేట్లు పెంచేస్తారు. సో అది సహజం. అది ఇక్కడే కదా, ఆంధ్రాలోనే కాదు, మొత్తం ఏ స్టేట్ లో అయినా, తెలంగాణలో కాదు, అన్ని స్టేట్ లో ఉంది. సార్ రేవంత్ రెడ్డి గారు అన్నారు, అంటే గవర్నమెంట్ మారిన తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు. కానీ ఎక్కడ రేట్లు తగ్గినట్టుగా కూడా ఏం కనిపించలేదు. ఎక్కువ మంది కొనుక్కుంటానే వాళ్ళకి పని పాటు ఉంటదండి. ఎవడేదో చెప్తే డమాల్ అంటాడు, పక్కనే పెరుగుతున్నాడు. నిజాయితీ రియాలిటీ ఎలా చెక్ చేయాలో తెలుసుకోవాలి మీడియా వాళ్ళు. ఎందుకంటే ఏదో అన్నారు కదన్న, గుంపులో గోవిందులు ఏదో ఒకటి అన్నాడు అని 10 మంది తానా అంటే తందాన కూడా. రియాలిటీ ఏంటి, రియాలిటీ ఎలా తెలుస్తుంది మీకు? మీరు వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్ చూడండి ఎన్ని ట్రాన్సాక్షన్ అవుతున్నాయో. లాస్ట్ ఇయర్ కి ఇందాక ఫిగర్స్ చెప్పాను వేరే వీడియోలో. లాస్ట్ 2023లో 38,000 కోట్ల బిజినెస్ జరిగింది. అట్లానే 2024లో 47,000 crores జరిగింది. అక్కడ నుంచి 76,000 ట్రాన్సాక్షన్ జరిగాయి 2024లో. 2023లో 72,000 ట్రాన్సాక్షన్ జరిగినాయి. తగ్గిందా పెరిగిందా? పెరిగింది. వాల్యూ కూడా పెరిగింది, బేస్ వాల్యూ. సో రియల్ ఎస్టేట్ రోటీ పడిపోయిందంటే కొద్దిగా పడిపోవడం స్లో అయింది అనడం వేరు. మందగించింది, కొద్దిగా మంద కూడా అయింది, కరెక్ట్. పడిపోతే మరి అన్ని రియల్ ఎస్టేట్ రిజిస్టర్ ఆఫీస్ అన్ని మూసేయాలిగా, డిటిసి వచ్చే మూసేయాలిగా. మూస్తారా? లేదు. మీడియాలో మాట్లాడేటట్టు చాలా జాగ్రత్త ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ ఎక్కడైనా పట్టుకుంటారు. నేను అనేది రియల్ ఎస్టేట్ పడిపోలేదు, తగ్గింది, స్లో డౌన్ అయింది. అది ఇప్పుడే కాదు, ఏ ఎలక్షన్ వచ్చా ఆనవాయితీ. సంక్రాంతి వస్తే బూర్లు, పిండి వంటలు అలుక్కోవడం కామన్ కదా. అవును. అట్లానే ఎలక్షన్ వచ్చినప్పుడు 3 నెలల ముందు, 3 నెలల తర్వాత స్లో ఉంటుంది, క్యాష్ మూవ్మెంట్ ఉంటుంది, లిక్విడిటీ ఉంటుంది, ఆపోజిషన్ తగ్గుతుంది. అందరికీ తెలిసిన మాట, జగమరిగిన సత్యం. సో రోటీ కప్పుడా మకాన్లో ఉన్నా నేను ఇన్ని సంవత్సరాలు. 2008లో ఒకసారి రెషన్ వచ్చింది యుఎస్ లో అంతా, అక్కడ దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడు తగ్గలేదు రేట్లు. లాస్ట్ 10 సంవత్సరాల్లో ₹10 ₹100 చేశారు. కేసీఆర్ గారు కోట్లు ఎందుకు ఉంటాయి సిటీలో? డెవలప్డ్, అవుట్ సైడ్ సిటీ డెవలప్మెంట్ కాలేదు. రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ మనకి దురదృష్టం ఏంటంటే తెలంగాణ 2 సార్లు వస్తాయి ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్ వేరు, పార్లమెంట్. ఆంధ్రాలో ఒకేసారి వస్తాయి. ఆ 7-8 నెలలు ఉంటే ఎలక్షన్ లో తిరుగుతారు కదా, దానివల్ల కొద్దిగా మీకు స్లో డౌన్ అవుతుంది. ఇంకోటి అమరావతి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు వైజాగ్ లో ఎట్లా ఉంది? ప్రస్తుతానికి స్టాండ్ స్టిల్ ఉందండి, పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాదాపు 2 లక్షలు, 2.5 లక్షల కోట్లు వరకు డిస్కషన్ జరుగుతున్నాయి. అంబానీ, అదానీ, టెస్లా, IBM, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా మొన్న సత్యనారాయణలో కూడా కలిసినట్టున్నారు. అవును. గూగుల్ CEO. సో దీన్ని బట్టి ఏంటంటే ప్రస్తుతానికి అంత ఫాస్ట్ గా లేదు, బట్ ఫాస్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా రే ఆఫ్ హోప్ అయితే కల్పించారు చంద్రబాబు గారు. ఆయన ఆల్రెడీ ప్రూవెన్ సీఎం 3 సార్లుగా చేశారు. యునైటెడ్ డెవలప్ చేశారు. సైబర్ టవర్స్ నుండి సైబరాబాద్ దాకా డెవలప్ చేసిన అనుభవం ఉంది. సార్ అంటే రియల్ ఎస్టేట్ ఇప్పటి వరకు ఒక రకం ఉంటే ఒక 4-5 years వరకు, ఆ తర్వాత నుంచి చాలా వరకు మారిపోయింది. ఒక ఇన్ఫ్రా మొత్తం మారిపోయింది. ఆ ప్లానింగ్ గానీ, అమ్మే విధానం గానీ, అంటే ప్లాట్స్ చూసుకునే విధానం కానీ. ఇప్పుడు ఏదైనా ఒక ఓపెన్ ల్యాండ్ ఉంటే కనుక ఆ ల్యాండ్ లో వెంచర్ చేస్తున్నారు, వెంచర్ చేసి ప్లాట్స్ కింద కూడా అమ్మేస్తున్నారు. ఏంటంటే ల్యాండ్ అమ్ముకుంటే తక్కువ రేట్ వస్తుంది, అది ఒక వెంచర్ కింద చేసి అమ్ముకుంటే ఎక్కువ రేట్ వస్తుంది. అలా కమర్షియల్ గా మారిపోయారు సార్ మనం నార్మల్ గా. సార్ అట్లా చేయడం వల్ల అంటే ఇప్పుడు నార్మల్ వాళ్ళు కూడా మేము కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు కదా, నార్మల్ పీపుల్స్ ఏం తెలియకపోయినా ఒక వెంచర్ వేసి ఒక రోడ్ వేసి ఇట్లా అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా ఎక్స్ట్రా అని అన్న కొన్ని డైమండ్లు కూడా ఉన్నారు సార్. వాళ్ళ గురించి ఏమంటారు? ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రీసెర్చ్ చేసుకోవాలి, సర్వే చేసుకోవాలి. ప్రొడక్ట్ డిమాండ్ ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఎంత గ్యాప్ ఉంది అని చెక్ చేసుకోవాలి. రెండోది నీకు అనుభవం లేని దాంట్లో చేపెడితే నువ్వు మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. జనరల్ గా వాల్యూ ఎడిషన్ ఏమి ఇస్తావు నువ్వు? మిగతా బిల్డర్ కి మీకు తేడా ఏముంది? ఆడేదో చేస్తుంటే నువ్వు చేతులు కాల్చుకోకూడదు కదా. ఆయన 40 years ఉంటున్నాడు, నువ్వు 4 months పట్టున్నావు, నీకు ఆయనకి తేడా ఉంటది కదా. ఇప్పుడు పాలు అమ్మితే ఒక రేట్ వస్తుంది, పెరుగు అమ్మితే ఒక రేట్ వస్తుంది, వెన్న అమ్మితే ఒక రేట్ వస్తుంది, నెయ్యి అమ్మితే ఒక రేట్ వస్తుంది. ప్రాసెస్, ప్రతి ప్రాసెస్ లో వాల్యూ అడిషన్ అవుతుందా? అలా మీరేమి ఇస్తున్నారు కస్టమర్ కి వాల్యూ అడిషన్? ఇప్పుడు ఇంతకుముందు బిల్డర్స్ వాళ్ళు కట్టిందే మనం కొనేవాళ్ళు, ఆప్షన్ లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు కడుతున్నారు. ప్రపంచం మారిపోయింది, రిక్వైర్మెంట్ మారిపోయింది, టేస్ట్ మారిపోయింది, లగ్జరీ మీద ఎక్కువ వెళ్తున్నారు.
ఇవన్నీ ఆలోచించుకొని పెట్టుకునేటప్పుడు. ఎస్ సార్. సార్ ఇంకొక మేజర్ డౌట్, అంటే ఒక ప్లాట్ అమ్మాలనుకుంటున్నాను అంటే ఒక కమ్యూనిటీగా చేరి వాళ్ళ కస్టమర్స్ ఎవరినైనా వాళ్ళ మెయిన్ టార్గెట్ చేసి వాళ్ళ ఎదురుగానే ఈ ప్లాట్ నాది, వాడి ఎదురుగానే అబ్బాయి ముందు ఈ ప్లాట్ చాలా ఎక్కువ రేటు కొనేసుకున్నారు అతను వాళ్ళు వీళ్ళు ఒకే టీమ్. మళ్ళీ వాళ్ళు కొనుక్కున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 3-4 months లో మళ్ళీ ఆ ల్యాండ్ వాల్యూ ఒక 10 లక్షలు ఉందంటే 15 లక్షలకి అతను కొనుక్కోవడం, మళ్ళీ అతని దగ్గర నుంచి ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి 20 లక్షలు కొనుక్కోవడం. అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల వల్ల ల్యాండ్ రేట్ పెరిగిపోయింది అన్న మైండ్ సెట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కొనిపించేలా కూడా చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు మోసపోయేవాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారండి. అవును, మోసం చేసేవాడు తప్పు కాదు, మోసం పోయేవాడు తప్పు. ఓకే, లంచం తీసుకోవడం తప్పు, లంచం ఇచ్చేవాడు తప్పు. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ వాట్ యువర్ డూయింగ్. ఇప్పుడు మోసం చేస్తే ఎక్కువగా ఉండలేవు మార్కెట్ లో కదా, అట్లాంటి ఉన్నారు కదా సార్ చాలా ఎక్కువ ఉన్నారు. మనకు మోసపోయే తత్వం ఉన్నాడు, ఆటో మోసం చేస్తారు కదా. కొన్ని కంపెనీలు ఉన్నాయి 2025 లో 2028 ప్రైస్ అమ్మేస్తారు. అది చూసుకోవాలి. అందుకనే జనరల్ ప్రొఫెషనల్ రియల్టర్ మాలాంటి వాళ్ళ దగ్గర కోసం గైడ్ చేస్తాం. అసలు 5 సంవత్సరాల ముందు మార్కెట్ రేట్ ఉంది, ఇప్పుడు ఇవాళ కొన్నాం అనుకో, బెంచ్ కార్ ఇవాళ కొని గంట తర్వాత వెళ్తే ఎంత ఇస్తాడు రేటు? 50% ఇస్తాడు, ఇస్తే ఎక్కువ. అవును, అదేవిధంగా ప్లాట్ ఇవాళ కొనుక్కుంటే నెక్స్ట్ 6 నెలలు అమ్ముకుంటే రేట్ రాదు. మీకు డెవలప్ అవ్వాలి కదా ఎమ్యూనిటీస్ అన్ని. 90% బిల్డర్స్ ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేయట్లేదు. సో పెళ్లి కూతురు సదాయించినప్పుడు వాల్యూ ఉంటుంది కానీ రా మెటీరియల్ లో చూసిన వాల్యూ ఉంటుంది. ప్రాజెక్ట్ కూడా ఎమ్యూనిటీస్ ఉంటే గ్రీన్ పార్క్ గ్రీన్ ఎమ్యూనిటీస్ అన్ని ఇస్తే వాల్యూ పెరుగుతుంది. ఆ పెరగకుండా అది లేకుండా వాల్యూ పెరగదు. సో కొనుక్కునేవాడు ఆలోచించుకోండి. నేను దయచేసి చెప్తున్నానంటే ప్రీ లాంచ్ లో కొనుక్కోవద్దు. రెండోది కొనుక్కునేవాడు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోండి. వాడు 1-2% తీసుకుంటే తీసుకోండి, 98% సేఫ్ ఉంటుంది కదా. అవును, అందరు ఏజెంట్లు చీట్ చేయరు, అందరు బిల్డర్లు చీట్ చేయరు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. ఆ మంచోళ్ళని ఎత్తుక్కోవాలి. మనకు ప్రాజెక్ట్స్ 100,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్ లో, లక్షల ఏజెంట్స్ ఉన్నారు. సో ఇది అపాయింట్ తీసుకుని కొనుక్కునేవాడు సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్. సార్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.